Please subscribe Padhu Tech channel, like it and share it. JEE Mains 2025. సో జోసా ద్వారా మనం కౌన్సిలింగ్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కౌన్సిలింగ్లో పాల్గొంటున్నారు. ఈరోజు డేట్ వచ్చేసి 10వ తేదీ, అంటే మండే, సోమవారం 9వ తేదీ జూన్ మనకి మాక్ సీట్ అలొకేషన్ 1 అనేటువంటిది అయిపోయింది. మరి దాంట్లో స్టూడెంట్స్కి వారు పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్లో ఎన్ఐటి కానీ, ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, లేదా IIITలో కానీ ఏ ఇన్స్టిట్యూటు ఏ బ్రాంచ్ వస్తుందో అనేటువంటిది మనకి మార్క్ సీట్ అలొకేషన్లో 1లో తెలుస్తుంది. దీని ప్రకారంగా మనం ఆప్షన్స్ని మార్చుకోవచ్చు. ఇంకేమైనా బెటర్ ఛాన్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తే ఆ ఆప్షన్స్ పెట్టుకోవడంలో మళ్ళా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. దానికి ఎవరో టైం ఇచ్చినారు. మరి అది అయిపోయిన తర్వాత రెండవ మార్క్ సీట్ అలొకేషన్ కూడా ఉంటుంది. అది వచ్చేసి 11వ తేదీ బుధవారం, జూన్ 11వ తేదీ బుధవారం మార్క్ సీట్ అలొకేషన్ 2 డిస్ప్లే అవుతుంది. మరి దాన్ని చూసుకొని క్యాండిడేట్స్ ఇంకా ఫైనల్గా వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు, మనకి సీట్ వస్తుందా రాదా. ఒకవేళ వస్తే ఎన్ఐటీలో వస్తుందా, ఎన్ఐటీలో వస్తే ఎటువంటి ఎన్ఐటీలో వచ్చింది, ఏ బ్రాంచ్ వస్తుంది, ఐఐటీలో వస్తే ఎటువంటి బ్రాంచ్ వస్తుంది, ఏ ఇన్స్టిట్యూట్లో వస్తుంది అనేటువంటిది క్లియర్ కట్గా మనకి తెలిసిపోతుంది. నెక్స్ట్, క్యాండిడేట్స్ కెన్ లాక్ దేర్ చాయిసెస్ అన్నారు ఇక్కడ. అంటే మనకి సాటిస్ఫై అయితే ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టడం, మనమే లాక్ చేయొచ్చు. రెండు ప్రాసెస్లు ఇక్కడ ఉండేది. మనమే లాక్ చేయొచ్చు. ఒకవేళ లాక్ చేయకుండా వదిలేసిన ఆటోమేటిక్గా లాక్ అవ్వడం జరుగుతుంది. అంటే 11వ తేదీ నీకు నువ్వే లాక్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 12వ తేదీ చూసినట్టయితే గురువారం, జూన్ 12, క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అండర్ జోసా 2025 యాన్స్. సో మనం ఒకవేళ లాక్ చేయకపోతే జూన్ 12వ తేదీ సాయంత్రం 5 గంటలకి మరి ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది, చాయిస్ అనేది లాక్ అయిపోతుంది. ఇంకా మనం మార్పులు చేయలేము. నెక్స్ట్, ప్రీ పేమెంట్ ఆఫ్ ది జోసా సీట్ యాక్సెప్టెన్స్ ఫీ కూడా ఎండ్ అవుతుంది. ఇక 13వ తేదీ జూన్ 13 శుక్రవారం చూస్తున్నట్లయితే రీకన్సిలేషన్ ఆఫ్ డేటా, వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ బై ది జోసా వాళ్ళు మనం ఇచ్చినటువంటి డేటా, వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా పరిశీలిస్తుంది. జూన్ 14 శనివారం సీట్ అలొకేషన్ రౌండ్ 1 అనేది మనకి 10 గంటలకి తెలుస్తుంది, డిస్ప్లే అవుతుంది. మనకి ఇండివిజువల్గా ఇది డిస్ప్లే అవుతుంది, అందరూ కలిపి ఉండదు. ఇండివిజువల్గా ఆ సీట్ అలొకేషన్ అనేటువంటిది మీకు ఒకవేళ వస్తే వచ్చినట్లుగా చూపిస్తుంది. అది రౌండ్ 1. ఒకవేళ వస్తే ఏం చేయాలి, ఒకవేళ మనకు సీట్ వస్తే ఏం చేయాలి అది మనం. సో రౌండ్ 1లో సీట్ వచ్చిందనుకోండి, అలొకేషన్ అయిందనుకోండి, 14వ తేదీ అంటే శనివారం ఆ రోజే 5 గంటలకి ఆన్లైన్ రిపోర్టింగ్ అంటే ఫీ పేమెంట్ అనేటువంటిది, డాక్యుమెంట్ అప్లోడ్, రెస్పాన్స్ ఇవన్నీ కూడా ఆ రోజు చేయాల్సి వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా చేయాలి. ఏమైనా క్వరీస్ ఉంటే జూన్ 18 లోపల మనం బై క్యాండిడేట్ టు క్వరీస్ ఇఫ్ రిక్వైర్డ్ రౌండ్ 1 పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్, లాస్ట్ పేమెంట్ ఫీ పేమెంట్ వచ్చేసి జూన్ 18 లాస్ట్, అంటే ఫస్ట్ రౌండ్
లాస్ట్ డేట్ అనమాట ఫీ పేమెంట్కి. నెక్స్ట్ 19వ తేదీ వచ్చేసి 5 గంటలకి resolution of fee payment issues for candidate who have made payment attempts before the payment deadline. సో ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని రిజాల్వ్ చేయడం జరుగుతుంది ఫీ పేమెంట్కి సంబంధించి. ఫ్రైడే జూన్ 20 ఫ్రైడే శుక్రవారం 5 గంటలకి లాస్ట్ డేట్ టు రెస్పాండ్ టు క్వరీ రౌండ్ 1. రౌండ్ 1కి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ రోజు సాయంత్రం 5 కల్లా రెస్పాండ్ అవుతారు, క్లియర్ చేస్తారు. నెక్స్ట్ శనివారం జూన్ 21 సీట్ అలొకేషన్ రౌండ్ 2 సాయంత్రం 5 గంటలకి రిలీజ్ చేస్తారు. సో ఇది ప్రస్తుతం జరగబోయేటువంటి రౌండ్ 1 యొక్క విషయాలు. కాబట్టి ఏం చేయాలనేటువంటిది ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఆ విధంగా మీరు అలర్ట్గా ఉండండి. ప్రతి రౌండ్ ప్రతిరోజు వాళ్ళు చెప్పిన టైంకి అటు ఇటుగా కూడా రిలీజ్ చేస్తారు. కొన్నిసార్లు లేటుగా రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు ఆ వెబ్సైట్ నందు పూర్తిగా మీరు నిమగ్నమై ఉండాలి. ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఏ విధంగా మనం ఎటువంటి పని చేయాలో అనేటువంటి వాటిని మనం రెస్పాన్స్ ఇస్తూ, సో రౌండ్ 1 ఒకవేళ మనం సెలెక్ట్ అయితే వాటి ఫీ పేమెంట్ ఇవన్నీ కూడా మిగతాన్ని కూడా చూసుకోండి. రౌండ్ 2 అనేది మరలా ఇంకో వీడియోలో చర్చిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.